హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. అయితే మనకి ఈ 13th మనకైతే ఎలక్షన్ జరగబోతుంది. 13వ తారీఖున మనకు ఎన్నికల సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి, గాలులు వీచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, సో అదేవిధంగా ఎండల తీవ్రత ఏ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో ఉండిపోతుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మనకి ఉదయం 6 నుంచి సాయంత్రం 5:30 వరకు మనకైతే ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ క్రమంలో మనకైతే ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి ఎలక్షన్కి మనకైతే ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వెదర్ ఆయా రోజుల్లో ఎలా ఉంటుందనే విషయాన్ని ఒకసారి చూసుకుందాం. 13 సోమవారం తేదీన మనకైతే వాతావరణం చూసుకుంటే మనకి శ్రీకాకుళం, టెక్కలి, సోంపేట, అదేవిధంగా పాలకొండ, రాజాం, పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల, అదేవిధంగా విశాఖపట్నం, చోడవరం, అరకు వ్యాలీ, అదేవిధంగా పాడేరు, నర్సాపట్నం, నెక్స్ట్ మనకి చింతనపల్లి, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ, రంపచోడవరం వరకు మనకైతే హెవీ రెయిన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి చూడొచ్చు. సో మ్యాక్సిమం మోస్తరు వర్షాలు కురుస్తాయి ఎంటైర్ ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో. ఇక అదేవిధంగా మనకి కాకినాడ, యానాం, అమలాపురం, మండపేట, అదేవిధంగా భీమవరం, గుడివాడ, మచిలీపట్నం, రేపల్లి, ఇవన్నీ కూడా మనకి నర్సరావుపేట, ఇవన్నీ కూడా మనకి తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సోమవారం మనం అయితే చూడొచ్చు ఎలక్షన్ సమయంలో. ఇక దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది. నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా కోడూరు, నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి మదనపల్లి, ఇవి మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ అంతా కూడా ఎండల తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనం అయితే చూడొచ్చు. మన రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత అయితే ఆ రోజు ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది. సో ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. ఇక ఆదోనిలో 39 degrees, కర్నూలు 41 degrees, నంద్యాల 42, పొద్దుటూరు 41, కడప 41 degrees, పులివెందుల 39 degrees, రాయచోటి 39, మదనపల్లి 34 degrees, చిత్తూరు 37 degrees, తిరుపతి 38 degrees, అదేవిధంగా నెల్లూరు, కావలి, ఒంగోలు ఇవన్నీ కూడా అరౌండ్ 36 నుంచి 38 మధ్య ఉంటున్నాయి. ఇక కనిగిరి, పామూరు, దర్శి 37 degrees వద్ద నమోదవుతున్నాయి. నరసరావుపేట 35, విజయవాడ 35 degrees. సో విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర అంతా కూడా మనకైతే కొద్దిగా కూల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ రోజు మేఘాలు వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క రాయలసీమ జిల్లాలో మాత్రమే వేడి అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది. సో జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.